వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డేటా సెంటర్లపై వస్తున్న ఆరోపణలకు లోకేష్ వివరణ. డేటా సెంటర్ల నీటి వినియోగంపై అపోహలు వద్దన్న లోకేష్. విశాఖ గూగుల్ డేటా సెంటర్ కు తక్కువ నీరే అవసరమన్న మంత్రి. పెట్టుబడుల ఉపాధి కోసం డేటా సెంటర్లు కీలకమని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ దృష్టి ఏపీపై పెడితే మంచిదన్న దానం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్న దానం నాగేందర్. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఉండాలని పిలుపు. ప్రజల సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యమన్న దానం. తెలంగాణ ఎవరి జాగీరు కాదంటూ ఘాటుగా స్పందించిన పవన్. బెదిరింపులకు భయపడబోనన్న డిప్యూటీ సీఎం. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకు సాగాలన్న పవన్ కళ్యాణ్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దన్న జనసేన అధినేత. రాజధాని పేరుతో భారీ స్కామ్ జరుగుతోందన్న జగన్. అమరావతి కోసం మరిన్ని భూములు ఎందుకని ప్రశ్నించినా వైనం. మావిగన్ గ్రోత్ కారిడార్ ప్రకటించాలని డిమాండ్. రాజధాని అభివృద్ధిలో పారదర్శకత ఉండాలన్న జగన్. తెలంగాణ ఆశయాలు నెరవేరాయా, ప్రజలు ఆలోచించాలన్న బండి. ఉద్యమ లక్ష్యాలపై ఆత్మ పరిశీలన అవసరమన్న బండి సంజయ్. ఒక కుటుంబానికే ఎక్కువ లాభం జరిగిందని విమర్శ. తెలంగాణ భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించాలని పిలుపు. డేటా సెంటర్లు అధికంగా నీటిని వినియోగిస్తాయనే ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన గోదావరి నుంచి ప్రతి సంవత్సరం వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని గుర్తు చేశారు. విశాఖలో నిర్మించనున్న 6.5 గిగావాట్ల గూగుల్ డేటా సెంటర్ కు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరమని వివరించారు. 1 గిగావాట్ డేటా సెంటర్ తో పోలిస్తే 1 గిగావాట్ థర్మల్ విద్యుత్ కేంద్రం 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని తెలిపారు. డేటా సెంటర్లు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక అభివృద్ధిని తీసుకొస్తాయని పేర్కొన్నారు. అపోహలను నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. Close to 3,000 TMCs of Godavari water flows into the sea every year. That's equivalent to the water consumption of whole of Vietnam, the whole of Brazil. The 6.5 gigawatts that we intend to build out in data center requires 1 TMC. So in comparison, a 1 gigawatt thermal plant consumes 7 times more water than 1 gigawatt data center. So all of us are talking about the data center, but no one's talking about the thermal plant. Like, just to put things in context, right? So it's important to have these conversations. It's important to have this conversation with the youngsters because it's their future, and rightfully so. They should have a voice at the table. So we are engaging with them. So my member of parliament, who represents that parliament where all the data centers are coming up in Visakhapatnam, is meeting with all these youngsters. He's having an open conversation with them to understand what's their fears, and then how can we sort of learn from it, and if there's any zoning or anything that needs to be further fine-tuned, we're willing to do that. But it's important to bring all of them across the table and give them. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎలా అడుగు పెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా వెళ్లే హక్కు కల్పించిందని పేర్కొన్నారు. బెదిరింపులకు తాను భయపడబోనని, ప్రజా సమస్యలపై మాట్లాడడం కొనసాగిస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా అమరావతి రాజధాని పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇప్పటికే రైతుల నుంచి 50,000 ఎకరాలు సేకరించారని, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు అవసరమని చెప్పడం వెనుక అసలు ఉద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రణాళికను ప్రతిపాదించామని చెప్పారు. మావిగన్ ప్రాంతాన్ని వెంటనే గ్రోత్ కారిడార్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజల భూములను వినియోగించే ముందు పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్పడం సరికాదన్నారు. అద్భుతమైన సచివాలయం, అమరవీరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం వంటి అభివృద్ధి చిహ్నాలు కేసీఆర్ హయాంలో నిర్మించబడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 2.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష రాష్ట్ర గౌరవానికి తగ్గట్టుగా లేదని విమర్శించారు. అది సాధ్యం కాలే. ఆ తర్వాత పరిణామాలలో అనేకమైనటువంటి ఉద్యమాలు, మరి సాయుధ పోరాటం కానీ, మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల కర్షకుల పోరాటం కానీ, రైతుల పోరాటం కానీ ఎన్ని చేసినా కానీ మరి అది సాకారం కాలే. 2001లో మరి తెలంగాణ జాతిపిత అనేటువంటి కేసీఆర్ గారు ఆ రోజు 2001లో మరి టీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక గులాబీ జెండాతోని నామకరణం చేసి నేను సావో రేవో తెలుసుకుంటా, తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అని మరి ఆ పోరాటాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ కాలక్రమేణా అది ఉధృతమై రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కదిలించింది. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, మహిళలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, సంపన్న వర్గాలు కూడా మన కార్యక్రమాన్ని సహకరించి ఇది తప్పకుండా మన రాష్ట్రం మనకు కావాలనేటువంటి పోరాటం మరి సాకారమైనటువంటి సందర్భం. మరి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని మనం చూడడమే కాకుండా ఈ రాష్ట్రం 10 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసినాం. ఈ రోజున్నటువంటి ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ సమస్యలపైనే కేంద్రీకరించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. తెలంగాణ సుభిక్షంగా ముందుకు సాగుతోందని, 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని అన్నారు. రాజకీయ సభల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఎవరికి ఉపయోగపడవని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ అంశాలపైనే రాజకీయ నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజలు శాంతి, సామరస్యాన్ని కోరుకుంటారని చెప్పారు. రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగించడం అందరి బాధ్యత అని తెలిపారు. కొంతమంది స్వార్థంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీ ఫోకస్ అక్కడి నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని మన విడిపోయినా మనం ఒక సోదర భావంతో అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి అది కొనసాగించేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా మనము బాగా మన నిమగ్నం కావాలని నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులని పరిష్కరించాలని మీరు చూశారు. అందులోనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న మహిళా కమిషన్ వేసినప్పుడు మరి శ్రీకాంత్ చారి గారి అమ్మాయి మా మదర్ని కూడా కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. అలాగా ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై వారి ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రభుత్వము ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోని కేశవరావు గారి నాయకత్వంలో ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ నిష్పక్షపాతంగా పనిచేసి తప్పకుండా అందులో మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఏ తెలంగాణ గురించి త్యాగాలు చేశారో వారి కుటుంబాలకు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఆశిస్తున్నాను. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1,20,000 ఇళ్లను నిర్మించి పేదలకు అందించామని చెప్పారు. ప్రతి పేద కుటుంబం ఇది నా ఇల్లు అనే ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం.
ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో చెప్పుకున్న ఆశయాలు ఎంతవరకు నెరవేరాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధారణ ప్రజల కంటే ఒక కుటుంబమే ఎక్కువగా లబ్ధి పొందిందని విమర్శించారు. తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శక పాలన అవసరమని పేర్కొన్నారు. యువత, రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బూర నర్సగౌడ్ గారు కానీ, మహేశ్వర్ రెడ్డి గారు కానీ అనేక విషయాలను మనం ముందు చేయడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవ విషయాలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తున్నారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1,400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1,400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్లు పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో కూడిన ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా విద్యారంగంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర అపారమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన దశాబ్దాలుగా ప్రజలను వేధించిన అనేక సమస్యలకు కేసీఆర్ పరిష్కారం చూపారని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణను సాధించడమే కాకుండా కొత్త రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పసిగుడ్డు లాంటి తెలంగాణను సంక్షోభాల నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి మార్గంలో నడిపించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలక. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధి దిశగా అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నా.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరిషత్ పంకజ్ తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర పురోగతికి అందరూ కలిసి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి చూపింది. విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. జూన్ 1వ తేదీన ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. మధ్యప్రాచ్య రాజకీయ పరిణామాలు, భద్రతా అంశాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక వర్గాల నుంచి పూర్తి స్పష్టత రాలేదు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటే అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డేటా సెంటర్లపై వస్తున్న ఆరోపణలకు లోకేష్ వివరణ. డేటా సెంటర్ల నీటి వినియోగంపై అపోహలు వద్దన్న లోకేష్. విశాఖ గూగుల్ డేటా సెంటర్ కు తక్కువ నీరే అవసరమన్న మంత్రి. పెట్టుబడుల ఉపాధి కోసం డేటా సెంటర్లు కీలకమని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ దృష్టి ఏపీపై పెడితే మంచిదన్న దానం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్న దానం నాగేందర్. 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఉండాలని పిలుపు. ప్రజల సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యమన్న దానం. తెలంగాణ ఎవరి జాగీరు కాదంటూ ఘాటుగా స్పందించిన పవన్. బెదిరింపులకు భయపడబోనన్న డిప్యూటీ సీఎం. 2 రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకు సాగాలన్న పవన్ కళ్యాణ్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దన్న జనసేన అధినేత. రాజధాని పేరుతో భారీ స్కామ్ జరుగుతోందన్న జగన్. అమరావతి కోసం మరిన్ని భూములు ఎందుకని ప్రశ్నించిన వైనం. మావిగన్ గ్రోత్ కారిడార్ ప్రకటించాలని డిమాండ్. రాజధాని అభివృద్ధిలో పారదర్శకత ఉండాలన్న జగన్. తెలంగాణ ఆశయాలు నెరవేరాయా, ప్రజలు ఆలోచించాలన్న బండి. ఉద్యమ లక్ష్యాలపై ఆత్మ పరిశీలన అవసరమన్న బండి సంజయ్. ఒక కుటుంబానికే ఎక్కువ లాభం జరిగిందని విమర్శ. తెలంగాణ భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించాలని పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి